దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవాదేవుడు మరొక నెలలోకి మనల్ని ప్రవేశింపచేశాడు. అలాగే ఈ యొక్క 10వ నెల మొదటి విశ్రాంతి దినంలోకి దేవుడు మనల్ని ప్రవేశం చేసినందుకు కొంచెం చెల్లిస్తున్నాం. ఈ నెల వాగ్దానంగా మనము తీసుకోవాల్సిందంటే సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం ప్రకారంగా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. మనం ఎంతో కష్టపడుతున్నాం, రకరకాల కష్టాలు పడుతున్నాం. చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, చేతి పనులు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఏ విధంగా కష్టపడినా కొంత ఆదాయాన్ని సంపాదించుకొని ఈ యొక్క లోకంలో జీవించాలని, కొంత ఆదా చేసుకోవాలని అనుకుంటాం. నిజమే. కానీ దేవుని బిడలుగా మనకు వచ్చే ఆశీర్వాదం అంటే యెహోవా ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని సమకూర్చబడుతుంది. ఉదాహరణకి మరి బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక యాకోబు గారిని చూస్తే వారు చాలా సంపద ఉంది, భార్యలు, పిల్లలు చాలా ఉన్నాయి. కానీ ఒకానొక దినాన దేవుడి యొక్క ఆశీర్వాదం కొరకు రాత్రంతా పోరాడవలసి వచ్చింది. నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టనని ఎబ్బకు రేవు దగ్గర రాత్రంతా పెనుగులాడాడంట. అవును, మన జీవితంలో కూడా దేవుని సన్నిధి, ప్రసన్నత యొక్క విలువ తెలిస్తే కనుక ఇహలోకమైనటువంటి మరి ఆరాట పోరాటాల కంటే దేవుని సన్నిధిలో కూర్చొని విజ్ఞాపనలో ప్రార్థన చేస్తూ, దేవా నిశ్చయంగా నన్ను దీవించేవాడు నీవు మాత్రమే అని అలనాడు యాకోబులాగా మనం కూడా పెనుగులాడి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వరకు విడిచిపెట్టద్దు. అలాగనే ఎంతోమంది భక్తులు కూడా దేవుని యొక్క అనుగ్రహం కొరకే ఎదురు చూస్తారు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలమైన మనం ఎంత కష్టపడినా ఏది చేసినా దేవుడి యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తాము. ఈ నెల అంతా కూడా మనం చేసిన ఏ పని మన చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి వంచన లేకుండా చేయమన్నాడు కనుక, అలాగనే ఈ మొదటి వారంలో చాలా చోట్ల కూడా దేవుని బల్లలోకి మనము ప్రవేశిస్తాం. లేకపోతే ఆయన యొక్క పరిశుద్ధమైన బల్లను సమీపించడానికి ముందు మనము పరీక్షించుకుంటూ మన కొరకు సర్వమానవాళ నిమిత్తము ఆయన యొక్క మరి శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రశస్తమైన తన ప్రాణాన్ని మన కొరకు ధారపోసాడు కనుక శ్రేష్టమైన ఆయన ప్రాణత్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం జీవించున్నంత కాలము ఆయన కొరకే జీవించాలని అనేకమైన భక్తుల్లాగా, ఎందుకంటే పౌలు గారు అంటున్నారు కదా, బ్రతుకుటే క్రీస్తు అయితే చావైతే మేలన్నాడు. అవును, ఎవరి కొరకు నీవు నేను బ్రతుకుచున్నాం ఈ లోకంలో? ఒకవేళ నా కొరకేనా, కుటుంబం కొరకేనా అలాగనుకుంటే మరి దేవాదేవుడు చూస్తున్నాడు. ఓకే, ఆయన ఇచ్చిన జీవితాన్ని కొంత మట్టుకు మన అజ్ఞానం చేత అనుకుంటాం, కానీ ఈ జీవితము ఆయన ఇచ్చింది కనుక ఆయన కొరకే జీవిద్దాము. మరణమైన ఆయన నిమిత్తమై పోరాడుచు ఆయన కొరకే మరణించడానికి సిద్ధంగా ఉండాలి. అలాగనే ఆయన కార్చిన ఆ రుధిర ధారల వలన మన పాప విమోచన మరి జరిగింది కనుక ఆ విడుదలను అనుక్షణం మనం ధ్యానిస్తూ స్తుతి పాత్రగా మన జీవితాలను మలుచుకుందాము. ఆయన ఇచ్చే ఇహమందును పరమందును దాచబడిన ఆ యొక్క ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ ఈ నెలంతటి కొరకే కాదు, మన జీవితాంతం కూడా ఆయన ఆశీర్వాదాల కొరకే కనిపెడుతూ జీవించాలని ఆశిస్తూ ఈ చిన్న మాటలు దేవుడు మరి మనందరిలో ఫలింపచేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా యేసయ్య. అయ్యా, ఈ యొక్క ఉదయ ఆలస్యమేందు నీ పాదాల కడకు వచ్చే కృపనిచ్చావు. నిజమే, యెహోవా ఆశీర్వాదము అయ్యా మా మీద, మా బిడ్డల మీద, మా సమస్త మీద కలిగిన దాని మీద ఉండునుగాక. అలాగైతేనే మేము ఐశ్వర్యవంతులం అవుతాము కనుక ఆధ్యాత్మికమైన ఐశ్వర్యాన్ని కూడా మాకు దయచేయమని నాయనా, నీ బల్లను సమీపిస్తున్న ప్రతి బిడ్డలు కూడా యథార్థత, మంచి మనస్సాక్షితో, ఆనందంతో అయ్యా తండ్రి అనుసరించి అయ్యా బలలో చేవేసి అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకునే కృప భాగ్యాన్ని దయచేయమని, మాలో మీరు, మీలో మేము నివసించే కృప దయచేయమని, ఈ దినదీవులతోనూ ఈ నెలంతటికి కావలసిన కాపుదల ఆ సకల ఆశ్రయాలతో సమృద్ధితో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నీ చేతికే సమస్తాన్ని మమ్మల్ని మా కుటుంబాన్ని అప్పగించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు
ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.